హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. పట్టణ పరిసరాలకు మరియు పొల్యూషన్కి దూరంగా ప్రకృతికి పచ్చదనానికి చేరువుగా ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించే ఒక ప్రదేశాన్ని ఇప్పుడు నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంత అందమైన ప్రదేశాన్ని మీరు కూడా నేరుగా చూడాలనుకుంటే నా వీడియో పూర్తిగా చూసి ప్రదేశాన్ని మీరు కూడా సందర్శిస్తారని కోరుకుంటున్నాను. అనకాపల్లి పట్టణానికి దూరంగా తుంపాల అనే గ్రామానికి చేరువగా ఉన్న ఈ ప్రదేశం ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా వివరిస్తాను నేను. ఈ ప్రదేశం 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు బౌద్ధులకు ఒక ముఖ్య ప్రదేశంగా ఉండేది. ఇక్కడ బౌద్ధులు ధ్యానం చేసేవారు, భిక్షాటన చేసేవారు. ప్రధానంగా ఈ ప్రదేశంలోని వారు ధ్యానం చేస్తూ మన వెనకతల చూశారు కదా, స్తూపాలు మరియు బౌద్ధ శిల్పాలు కూడా ఇక్కడ ఆనవాళ్ళుగా ఈనాటికి కూడా ఈ కొండ మీద మనకి చరిత్ర ఆనవాళ్ళుగా మిగిలి ఉన్నాయి. ఈ ప్రదేశం 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు బౌద్ధులకు ఒక ముఖ్య ప్రదేశంగా ఉండేది. కేంద్రంగా మనం దీన్ని గుర్తించవచ్చు. ఈ ప్రదేశం 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు బౌద్ధ రాజులు అభివృద్ధి చేయడానికి సహకారంగా ఇక్కడ స్థానిక రాజులైన విష్ణుకుండికులు మరియు తూర్పు చాళుక్యులు వారికి ఎంతగానో సహకరించి ఈ ప్రాంతాన్ని ఆ బౌద్ధుల రాజులు అభివృద్ధికి ఎంతగానో సహకరించారు. ఈనాటికి కూడా ఇక్కడ బౌద్ధ రామాలు ఎంతో ప్రాచుర్యం చెందాయి. 8వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు హీనయాన, మహాయాన అనే బౌద్ధ సాంప్రదాయాలు ఇక్కడ అయితే మనకి ఇప్పటికీ కూడా కనిపిస్తున్నాయి. వాటిని ఆనవాళ్ళుగా ఈ స్తూపాల ద్వారా మనకి మన పూర్వీకులు మనకు అందించారు. వీటికి కూడా ఈ యొక్క కొండ, ఈ బొజ్జన్న కొండ మనకి మన భారతదేశ సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ఒక చరిత్ర ఆధారంగా ఈ రోజుకి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. విష్ణుకుండినుల కాలంలో ఈ ప్రదేశం బాగా ప్రాచుర్యం చెందింది. ఈ కొండపై ఉన్న బౌద్ధరామాలు, బౌద్ధ స్తూపాలు మరియు బుద్ధుని విగ్రహాలు ఒక చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలుగా మనం గుర్తించవచ్చు. అలాగే అప్పటి బౌద్ధులు ఇక్కడ చేసిన ప్రార్థనలు ఈ రోజుకి కూడా ఈ గోడలపైన, ఈ స్తూపాలపైన మనకి వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పటికీ ఇక్కడ ప్రజలు చాలామంది పర్యాటకులు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాంతం మన దేశంలోని ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో ఇది ఒక ముఖ్యమైన ప్రదేశంగా, చారిత్రక ప్రదేశంగా మనం ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లాలో సమీపంలో ఉన్న బొజ్జన్న కొండ కేవలం బొజ్జన్న కొండ మాత్రమే కాదు, బౌద్ధ మతానికి ఇది నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడ ఉన్న బౌద్ధ స్తూపాలు మన భారతదేశ చరిత్రకు ఒక నిలువెత్తు సాక్ష్యాలు. ఇక్కడ బుద్ధుని గుహలు శాంతి అనే పదానికే నిలువెత్తు సాక్ష్యాలుగా ఈ బొజ్జన్న కొండ మీద మనకి ఒక ఆనవాళ్ళుగా కనిపిస్తున్నాయి. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో ఇటువంటి అద్భుతమైన కట్టడాలను ఆ రాజే నిర్మించగలిగారు అంటే మన భారతదేశ చరిత్ర ఎంత గొప్పదో మనం చూడవచ్చు. చాలా ఆనందమైన వాతావరణం ఇక్కడ ఏర్పాటైంది. అలాగే చాలా మనశ్శాంతిగా కూడా ఇక్కడ కూర్చునే చాలామంది సందర్శకులు, ఇక్కడ స్థానికులు వచ్చి ఈ ప్రదేశంతో వారి భావాలను వ్యక్తపరచుకునే ప్రదేశంగా కూడా మనం దీన్ని చూడవచ్చు. ఇక్కడ ప్రతి రాయి ఒక స్తూపంగానే కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న చెట్లు, ప్రకృతి రాగాలు, పక్షుల అరుపులు చాలా అందంగా వినిపిస్తున్నాయి. దేశ నలుమూలల నుండి అలాగే బయట దేశాల నుండి కూడా ఇక్కడికి సందర్శకులు ప్రతిరోజు విచ్చేస్తూనే ఉంటున్నారు. ప్రతిరోజు పట్టణాల్లో పొల్యూషన్లోని తిరిగే ఒక్కసారైనా వచ్చి ఈ ప్రదేశాన్ని సందర్శించి కాస్త ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అనుభవిస్తారని కోరుకుంటున్నాను. నా వెనకున్న స్తూపాలే ఈ ప్రదేశంలో అతిపెద్ద స్తూపాలు. చూస్తున్నారు కదా, ఇది ఒకే రాతిని అలా స్తూపాలుగా తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేశారు.
పెద్ద స్తూపాలు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు. మీకు కనిపిస్తున్నవి అది ఇవే. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి ఈ ఆంధ్రప్రదేశ్లో కనుమ పండుగ మరుసటి రోజు ఇక్కడ కూడా బొజ్జన్న తీర్థాలు అని స్థానికులు ఒక పెద్ద జాతర అయితే చేస్తారు. ప్రతి సంవత్సరం జనవరిలోనే ఈ జాతర అయితే ఉంటుంది. దానికి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చాలా మంది వచ్చి ఈ జాతరలో పాల్గొంటారు. ప్రస్తుతం దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. క్షేత్రం ఇంకా అభివృద్ధి చెంది ఇంకా సందర్శకులను ఆకర్షించే ప్రాంతంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.